బస్సు వెళ్ళిపోయేలా ఉంది. మా బావ టయానికి రానే రాడు. సార్ మై నేమ్ ఇస్ షారుఖ్. ప్లీజ్ మీ హాట్స్పాట్ని కొంచెం ఆన్ చేస్తారా? నా నెట్వర్క్ పనిచేయడం లేదు. ఓకే, మీరు నా ఆస్తి అడుగుతున్నారా? హాట్స్పాటే కదా ఆన్ చేస్తున్నా, వాడుకోండి. సార్ మీలాంటి మంచి వాళ్ళు ఉన్నందుకే మా పనులు ఈజీగా అయిపోతున్నాయి. ఓహో, థ్యాంక్ యూ అండి. దాన్నేముంది. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. ఎవర్రా వాడు అంత కంగారుగా వెళ్ళిపోతున్నాడు? ఏం లేదు బా, నా హాట్స్పాట్ అడిగిండు, ఆన్ చేసిన. నువ్వు వచ్చేసరికి కంగారుగా వెళ్ళిపోతున్నాడు. అరే వాడిని వెంటనే వెళ్ళి పట్టుకోపోరా. ఏ బా, నీకు తిక్కలేసిందా? వాడిని ఎందుకు పట్టుకోవాలి? అరే వాడిని పట్టుకోపోతే నువ్వు జైలుకోతావురా. ఏంది బా నువ్వు మాట్లాడేది? వాడు మీ హాట్స్పాట్ ని యూజ్ చేసి ఏమైనా తిక్క పని చేస్తే, అంటే వేరే వాళ్ళకు ఫేక్ కాల్స్ చేసిన, ఫేక్ వీడియోస్ ఫోటోస్ పంపించిన, అవన్నీ కూడా మీ హాట్స్పాట్ ని యూజ్ చేసినందుకు మీ ఐపీ అడ్రస్ నుంచే షేర్ అవుతాయి. అప్పుడు పోలీసులు ఎవరిని పట్టుకుంటారు? మీ ఐపీ అడ్రస్ ఉన్నందుకు మిమ్మల్నే పట్టుకుంటారు. వాడు దొరికేంత వరకు మీకు జైలు శిక్ష తప్పదు. కొత్త చెక్కేత్తర్లేరు. మీరు కూడా తెలియని వాళ్ళకి చాలా మందికి హాట్స్పాట్ ఆన్ చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళకి అస్సలు హాట్స్పాట్ ని ఆన్ చేయకండి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సి వచ్చినా సేఫ్టీ కోసం వాళ్ళ ఫోటోని తీసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ కొట్టి మన ఛానల్ కి ఫాలో అయిపోండి.